Okay, students, today we are going to discuss about chord, tangent, and normal. Right, chord, tangent, and normal. So this is very important concept from meeku. So ఇదే కాన్సెప్ట్ మనకి throughout all chapters. అంటే నెక్స్ట్ పారాబోలా వస్తుంది, ఆ తర్వాత ఎలిప్స్, ఆ తర్వాత హైపర్బోలా. సో అన్ని చాప్టర్స్ లో కూడా కార్డు, టాంజెంట్, నార్మల్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో కాబట్టి అది మైండ్ లో పెట్టుకోండి కంపల్సరీగా అందరూ కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ డెఫినిషన్స్ ఇక్కడ చెప్తాము, ఇంకా మిగతా చాప్టర్స్ లో మనం డెఫినిషన్స్ గురించి పెద్దగా డిస్కస్ చేయం. బట్ డైరెక్ట్ ఈక్వేషన్ ఆఫ్ కార్డు, అలాగే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం మనం. సో కాబట్టి ఇక్కడ క్లియర్ గా ముందు ఆ డెఫినేషన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకుందాం మనం ఫస్ట్. సో ఈక్వేషన్ ఆఫ్ ద కార్డు. సో ఇది అంటే ఇఫ్ 2 పాయింట్స్ ఏవైనా 2 డిఫరెంట్ డిస్టింక్ట్ పాయింట్స్ సర్కిల్ మీద మనం తీసుకున్నట్లయితే ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ జాయినింగ్ ద పాయింట్స్ ax1 y1 bx2 y2 ఇన్ ద సర్కిల్ s is equal to 0 ఈజ్ s1 plus s2 is equal to s12. సో దీనికి ప్రూఫ్ అయితే మనం చేయట్లేదు ఇక్కడ, జస్ట్ అంటే మనకి ఎగ్జామినేషన్ లో కూడా మనకి ఒకవేళ జాయినింగ్ 2 పాయింట్స్ అంటే ఆటోమేటిక్ గా మనం 2 పాయింట్ ఫామ్ వాడుకొని ఈక్వేషన్ ఆఫ్ లైన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చురా. 2 పాయింట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. సో కాబట్టి దానికి మనం 2 పాయింట్ ఫార్ములా వాడుకొని ఈక్వేషన్ ఆఫ్ కార్డు కనుక్కోవచ్చు. మళ్ళీ దానికి స్పెషల్ గా వేరే ప్రొసీజర్ చేసుకొని మనం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫార్ములా s1 plus s2 is equal to s12 అనేది కూడా మనకంటే మీకు ఒక ఐడియా కోసం, మళ్ళీ మనం ఎప్పుడు వినలేదు ఈ ఫార్ములా ఎక్కడ వచ్చింది అనుకోకుండా ఉండటం కోసం ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ జాయినింగ్ ద 2 పాయింట్స్ ax1 y1 bx2 y2 is s1 plus s2 is equal to s12. దీంట్లో మీకు ఆ ప్రూఫ్ ఉంటుందిరా, మీకు ఇది టెక్స్ట్ బుక్ లో ప్రూఫ్ ఉంటుంది. అంటే s1 plus s2 is equal to s12 అనే ఈక్వేషన్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ax1 y1 bx2 y2 అనే 2 పాయింట్స్ రెండింటిని ఇది సాటిస్ఫై చేస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. s1 అంటే ఏం రాసుకోవాలి మనం, xx1 plus yy1 plus g into x plus x1 plus f into y plus y1 plus c రాయాలి. అలాగే s2 అంటే xx2 plus yy2 plus g into x1 x plus x2 plus f into y plus y2 plus c is equal to s12 అంటే x1 x2 plus y1 y2 plus g of x1 plus x2 plus f of y1 plus y2 plus c వస్తుంది. ఇప్పుడు ఆ ఈక్వేషన్ తీసుకొని మీరు 2 పాయింట్స్ కనుక అందులో సబ్స్టిట్యూట్ చేస్తే, ఫస్ట్ పాయింట్ x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ సైడ్ s12, ఇది s1 లో x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తేనేమో s11 అవుతుంది, s2 లో x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తే s12 అవుతుంది. మరి పాయింట్ x1 y1 లైస్ ఆన్ ద సర్కిల్ కాబట్టి అప్పుడు s11 వాల్యూ 0 అవుతుంది. అప్పుడు 0 ప్లస్ s12 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా s12. మీరు ఒక టెక్స్ట్ బుక్ లో చూడండి, అక్కడ పేజీ నెంబర్ చెప్తున్నాను, ఒకసారి మీరు గమనిస్తే అంటే మీకు క్లారిటీ రావాలి కాబట్టి దాని గురించి మనం ఇక్కడ ఇదంతా కూడా వర్కింగ్. పేజీ నెంబర్ 21 అబ్జర్వ్ చేయండి అందరూ ఒకసారి. పేజీ నెంబర్ 21 టెక్స్ట్ బుక్ లో the equation of the chord joining the 2 points ax1 y1 bx2 y2 in the circle s equal to 0 is s1 plus s2 equal to 0. అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంటుంది కాబట్టి మేము చెప్పేది మనకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది దానికోసం. సో s1 plus s2 is equal to s12, that is equation of. నెక్స్ట్ టాంజెంట్. సో టాంజెంట్ అంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్ టాంజెంట్స్ నార్మల్స్ చాప్టర్ లో నేర్చుకున్నది. ఆ టాంజెంట్ నార్మల్ అనేది ఎక్కడికి వెళ్ళినా డెఫినేషన్స్ ఏమీ మారవరా మనకి. కాకపోతే టాంజెంట్ ఎలా వస్తుంది ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్ లోనే ఫస్ట్ ఎక్సర్సైజ్ లోనే సీకెంట్ లైన్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. అంటే ఏ కామా బీలు ఎనీ 2 డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అయినట్లయితే దెన్ ద లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ సీకెంట్ లైన్ అంటాం. ఇక్కడ పాయింట్స్ పి అండ్ క్యూ ఇస్తున్నారు డెఫినేషన్ లో. పిబిఏ పాయింట్ ఆన్ ఏ సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0, క్యూబిఏ నైబరింగ్ పాయింట్ ఆఫ్ పి అండ్ పిక్యూబిఏ సీకెంట్.
ఆ PQ అనేది secant line అయితే the limiting position PT of secant PQ as Q tends to P along the circle is called the tangent line to the circle at P. This is the definition. అంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా ఇక్కడ ఈ PQ లైన్ అంటే P ఫిక్స్డ్ గానే ఉంటుంది. Q లైన్ Q అనే పాయింట్ సర్కిల్ మీద ఇలా ఈ కర్సర్ వెంబటే మూవ్ అవుతూ వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇది డిఫరెంట్ పొజిషన్స్ లో ఒక 4 లైన్స్ డ్రా చేశారు చూడండి. పాయింట్ Q ఇక్కడికి వస్తే అప్పుడు PQ సీకెంట్ ఇలా ఉంటుంది. పాయింట్ Q ఇక్కడికి వస్తే ఇది PQ సీకెంట్ లైన్ ఇలా. అంటే ఈ Q అనేది అంటే యాజ్ Q టెన్స్ టు P, యాజ్ Q టెన్స్ టు P the secant line PQ becomes tangent at P అవుతుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. As Q tends to P, as Q tends to P, the secant line PQ tends to tangent at P అవుతుంది. సో మీరు దీనికి ప్రూఫ్ కావాలి అంటే అగైన్ మీకు టెక్స్ట్ బుక్ లో 22లోనే ప్రూఫ్ ఏమి ఉండదు కానీ బట్ అక్కడ డెఫినేషన్ అలా చెప్తున్నారు. అక్కడ చూసుకోండి ఒకసారి. అంటే లిమిటింగ్ పాయింట్ రాయాలంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే నేను లిమిట్ ఫార్ములా చెప్తున్నాను. లిమిట్ Q tends to P, secant PQ is equal to tangent at P. అది లిమిటింగ్ ఫార్ములా చెప్పాలంటే, లిమిట్స్ కాన్సెప్ట్ ద్వారా చెప్పాలంటే. సో యాజ్ Q tends to P ఆన్ ఎయిదర్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అయినా అలాగే రైట్ సైడ్ మూవ్ అయినా ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ P, Q tends to P అయినట్లయితే therefore this chord becomes or secant line becomes tangent at P అవుతుంది. సో ఇది డెఫినేషన్. ఆ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కి మళ్ళీ మనం ఫార్ములా డెరైవ్ చేసుకుంటాం. ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ S is equal to 0 ఎట్ Px(y1). ఈ పాయింట్ ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఎట్ Px1y1 ఈజ్ S1 equal to 0. అంటే ఈ పాయింట్ సర్కిల్ మీద ఉంటుంది. సర్కిల్ మీద పాయింట్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ దట్ పాయింట్ ఈజ్ S1 equal to 0. సో ఇక చాప్టర్ ఏదైనా బాగా మైండ్ లో పెట్టుకోండి. చాప్టర్ ఏదైనా సరే టాంజెంట్ ఎట్ x1y1 అంటే S1 equal to 0. మరి S1 అంటే ఏంటో మీకు తెలుసు. వాట్ ఈజ్ S1? ఎనీవన్ కెన్ సే S1 నోటేషన్? x(x1) plus y(y1) plus g into x plus x1 plus f of y plus y1 plus c. ఎస్, అది S1 అంటే ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఈక్వేషన్ అయిపోతుంది. సో మరి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద ఎలిప్స్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద హైపర్బోలా ఎట్ x1y1, ఎట్ x1y1 అనే మాట ఎక్కడ వచ్చినా సరే ఆ వర్డ్, సో ఇమీడియట్ గా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ S1 equal to 0. ఆ S1 రాసేటువంటి మెథడ్ ప్రొసీజర్ కూడా మీకు నేర్పాను ఫస్ట్ టాపిక్ లోనే, కాన్సెప్ట్ లో. రైట్. సో ఇప్పుడు మరి S1 equal to 0 టాంజెంట్ x1y1 ఎలా అవుతుందో మనం ప్రూవ్ చేయబోతున్నాం. సో ఈ ప్రూఫ్ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. కాకపోతే టాంజెంట్ x1y1 S1 equal to 0 ఎలా అవుతుంది అనేది ప్రూఫ్ చేస్తున్నాం అంతే. సో ఈ ప్రూఫ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుందిరా మనకి. అంటే మిగతా చాప్టర్స్ లో ఇంకా ఈ ప్రూఫ్ చెప్పం మనం. డైరెక్ట్ గా టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ అనగానే S1 equal to 0 సింపుల్ గా వాడేస్తాం. రైట్. గివెన్ Px1, y1 ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ S is equal to 0. సో ఇది ఒక డయాగ్రామ్ ఎలా ఉంటుంది చూసుకోండి. Px1, y1 అప్పుడు టాంజెంట్ ఎట్ P అంటే ఇలా ఉంటుంది మనకి. మరి ఇప్పుడు టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే సెంటర్ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి మన లైన్ డ్రా చేసినట్లయితే అది రేడియస్ అవుతుంది. ఆ రేడియస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ మనకి కాన్సెప్ట్. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది కార్డ్ దగ్గర నుంచి వస్తుంది. ఈ కార్డ్ ని మనం ఇలా కిందకి మూవ్ చేసుకుంటూ వస్తే దట్ బికమ్స్ టాంజెంట్ అవుతుంది. మరి మనకి సెంటర్ నుంచి కార్డ్ యొక్క మిడ్ పాయింట్ కి మనం లైన్ జాయిన్ చేసినట్లయితే దట్ బికమ్స్ మనకి పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుంది. అది మనం ఆల్రెడీ కార్డ్ సబ్ కాన్సెప్ట్ దగ్గర చెప్పుకున్నాం రా. రైట్. సో రేడియస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ ఎట్ P అవుతుంది. అంటే ఇప్పుడు సింపుల్ గా నీకు ఈ టాంజెంట్ లైన్ ఈక్వేషన్ నీకు కావాలి అంటే ఇప్పుడు ఈ టాంజెంట్ మీద ఉన్నటువంటి పాయింట్ తెలుసు. ఇక స్లోప్ ఆఫ్ టాంజెంట్ తెలిస్తే
చాలా ఈజీగా మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాసుకోవచ్చు. దానికి గాను ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వాడు ఇస్తాడు కాబట్టి సో సెంటర్ సి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, అప్పుడు స్లోప్ ఆఫ్ సిపి ఫైండ్ అవుట్ చేయండి. మరి సిపి అండ్ టాంజెంట్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి స్లోప్ ఆఫ్ సిపి ఎం అయినట్లయితే అప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎంత అవుతుంది? స్లోప్ ఆఫ్ మైనస్ 1/m అవుతుంది. ఎందుకంటే పర్పెండిక్యులర్ కాబట్టి ఒక లైన్ స్లోప్ m అయితే దాని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ -1/m. సో అంటే స్లోప్ పాయింట్ తెలుస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ రాసుకోవటం మీద చాలా సింపుల్ గా ఉంటుంది. రైట్, దానికి కానీ ఇప్పుడు స్లోప్ ఆఫ్ సిపి మరి ఫార్ములా y2 - y1 / x2 - x1 కాబట్టి అప్పుడు y1 + f / x1 + g అవుతుంది. దిస్ ఇస్ స్లోప్ ఆఫ్ సిపి అవుతుంది. లేదా -f - 1 - -g - x1 అవుతుంది. మైనస్ లో కామన్ తీసి కట్ చేసుకున్నా ఇదే వస్తుంది మనకి. అప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ బీయింగ్ పర్పెండిక్యులర్ టు సిపి కాబట్టి స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ -1/m కాన్సెప్ట్ ప్రకారం అప్పుడు -x1 + g / y1 + f. So we know that slope of tangent and point on the tangent also. So కాబట్టి point slope form వాడండి. What is the point slope of form of a straight line? y minus y1 equals m into x minus x. Very good. So y minus y1 is equal to m into x minus x1. So equation of the tangent at P is y minus y1 equal to slope ఇది into x minus x1. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకోండి. y minus y1 into y1 plus f. అలాగే ఇది మైనస్ ఉంటుంది, ప్రొడక్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అయిపోతుంది. అగైన్ x1 plus g into x minus x1 equal to 0. దీన్ని సింప్లిఫై చేయండి. అంటే y1 ప్లస్ yf మైనస్ y1 స్క్వేర్ మైనస్ y1f ప్లస్ x1x మైనస్ x1 స్క్వేర్ ప్లస్ gx మైనస్ gx1. సో ఇలా మనకి సింప్లిఫై చేసుకుంటే ఇందులో x1 స్క్వేర్ y1 స్క్వేర్ అలాగే gx1 fy1 లో ఒకవైపు తీసుకెళ్ళాము. మిగిలినవి y1 అలాగే xx1 xg yf ఒకవైపు ఉంచాము. x1 y1 ఓన్లీ x1 y1 లో ఉన్నాయి మాత్రం ఒకవైపు తీసుకెళ్ళాం కంప్లీట్ గా. ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే మరి మనకు ఫామ్ S1 ఫామ్ రావాలి కాబట్టి. నౌ యాడింగ్ gx1 plus fy1 plus c on both sides. Adding gx1 plus fy1 plus c on both sides. చేసుకుంటే అప్పుడు రైట్ సైడ్ ఏమో gx1 ఇది ఒక gx1 కాబట్టి 2gx1 plus 2fy1 plus c అవుతుంది. అంటే x1 స్క్వేర్ plus y1 స్క్వేర్ plus 2gx1 plus 2fy1 plus c అవుతుంది రైట్ సైడ్. ఇక్కడ gx1 యాడ్ చేస్తే అప్పుడు ఈ రెండిట్లో నుంచి g కామన్ తీసుకోవచ్చు మనం, g ఇంటూ x ప్లస్ x1. ఈ రెండిట్లో నుంచి f కామన్ తీస్తే f ఇంటూ y ప్లస్ y1, అక్కడ ప్లస్ c అలాగే మిగిలిపోతుంది. ఇలా అంటే xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఇలా వస్తుంది. మరి క్లియర్ గా వాట్ ఈస్ ద నొటేషన్ ఫర్ లెఫ్ట్ సైడ్? What is the notation for left side? S1. అలాగే రైట్ సైడ్ కి నోటేషన్ S11 అవుతుంది. S11 అవుతుంది. రైట్, అంటే ఇప్పుడు మరి S1 ఈక్వల్ టు S11. బట్ పాయింట్ ఎక్కడ ఉంది మనకి? సర్కిల్ మీద పాయింట్ కాబట్టి పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ కాబట్టి S11 వాల్యూ ఎంత అవుతుందిరా? 0. ఈక్వేషన్ ద పాయింట్ px1y1 లైస్ ఆన్ ద సర్కిల్ కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c వాల్యూ 0 అవుతుంది. therefore equation 1 reduces to S1 is equal to 0. S1 is equal to 0. So this is the equation of tangent at x1 y1. ఇప్పుడు మీరు సార్ ఎలా చేశారు? మనం ఫస్ట్ ఇయర్ లో టాంజెంట్ ఈక్వేషన్ నార్మల్ ఈక్వేషన్ మాకు నేర్పారు కదా మీరు, మరి అదే మెథడ్ లో ఎందుకు చేసుకోకూడదు అంటే చేయొచ్చు, అదే మెథడ్ లో కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ టాంజెంట్స్ నార్మల్స్ లోరా మనం ఆల్రెడీ చేసాం. ఫస్ట్ ఇయర్ టాంజెంట్స్ నార్మల్స్ లో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లేదా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోమంటే ఏం చేసేవాళ్ళని చెప్పండి ఒకసారి, ఎవరైనా ఒకళ్ళు ప్రొసీజరు గుర్తులేదా? ఒకసారి మైండ్ లో తెచ్చుకోండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే
టాంజెంట్స్ నార్మల్ చాప్టర్ లో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏం చేసేవాళ్ళం? ఏంటి మర్చిపోయారా? ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేసేవాళ్ళం. వెరీ గుడ్. కరువుని డిఫరెన్షియేట్ చేస్తాం రా. dy/dx క్యాలిక్యులేట్ చేసిన తర్వాత dy/dx at px1y1 క్యాలిక్యులేట్ చేస్తాము. dy/dx at px1y1 క్యాలిక్యులేట్ చేస్తాము. అప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ వస్తుంది. అప్పుడు ఇదే వస్తుంది. మీకు కావాలంటే మీరు ప్రొసీజర్ మార్చి చేసుకోండి రఫ్ గా. మీరు ఎక్కడైనా ప్రొసీజర్ మార్చి మీరు రఫ్ గా చేసుకోవచ్చుగా. ఎందుకు మీకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. 22nd పేజీలో ఫస్ట్ ఇయర్ టాంజెంట్స్ నార్మల్స్ కాన్సెప్ట్ ప్రకారమే చేశారు. చూసుకోండి ఒకసారి. సెకండ్ మెథడ్, సెకండ్ ప్రూఫ్. లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ డిఫరెన్షియేట్ చేశారు. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పి. సో సింపుల్. సో ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. డిఫరెన్షియేట్ చేస్తే మీకు స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ వస్తుంది. పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. అలాగే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ నార్మల్ ఈక్వేషన్ కనుక్కోమంటే డిఫరెన్షియేట్ చేయండి. ముందు స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. దాని నుంచి -1/m వేసుకుంటే స్లోప్ ఆఫ్ నార్మల్ వస్తుంది. హెన్స్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ మళ్ళీ y - y1 = -1/m × x - x1. సో ఇలా టాంజెంట్ నార్మల్ మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంది. ఎందుకు అంటే ఇది దీనికోసమే, ఈ సెకండ్ ఇయర్ కోసమే ఫస్ట్ ఇయర్ లో టాంజెంట్స్ నార్మల్స్ నేర్చుకుంది. అంటే ఎలా ఏదైనా ఒక కర్వ్ ఒక పాయింట్ దగ్గర ఎట్ ఏ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. ఫ్రమ్ ద పాయింట్ కాదు, ఎట్ ఏ పాయింట్. ఇక్కడ ఎట్ ఏ పాయింట్ అంటే పాయింట్ లైస్ ఆన్ ద కర్వ్, ఎనీ టైప్ ఆఫ్ కర్వ్, నో ప్రాబ్లం. ఎనీ టైప్ ఆఫ్ కర్వ్ ఇచ్చినప్పుడు టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ అన్నప్పుడు డిఫరెన్షియేట్ చేసి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాము. అదే ప్రొసీజర్ చేసుకోవచ్చు. చాప్టర్ ఏదైనా సరే ప్రొసీజర్ అదే మీకు ఇప్పుడు ఎవర్ గ్రీన్ ప్రొసీజర్ అనమాట. అది టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫస్ట్ ఇయర్ కాన్సెప్టే ఎవర్ గ్రీన్ ప్రొసీజర్ మనకి. రైట్. సో అంటే కాదనుకోండి, చాప్టర్ ఏదైనా అదే ప్రొసీజర్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం ఇక్కడ చేసిన ప్రొసీజర్ ఏంటంటే ఒక్కో చాప్టర్కి ఒక విధంగా ఉంటుంది, అది మారిపోతాయి. సో కంప్లీట్ ఆల్రౌండర్ ఏంటంటే డిఫరెన్షియేట్ చేసేటువంటి మెథడే ఆల్రౌండర్. మనకి అన్ని చాప్టర్స్ లో అదే వాడుకోవచ్చు. రైట్. నెక్స్ట్, సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ s1 = 0. సో ఇక చాప్టర్ ఏదైనా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ అంటే s1 = 0 అంతే. సో ఇఫ్ ఎ లైన్ l = 0 ఈజ్ టాంజెంట్ టు ద సర్కిల్ s = 0, అప్పుడు l సర్కిల్ ఏం చేస్తుంది అంటే టచ్ చేస్తుంది అని చెప్తాం. దెన్ l = 0 టచెస్ ద సర్కిల్. సో l = 0 టచ్ ద సర్కిల్ అన్నా అప్పుడు l = 0 టాంజెంట్ అవుతుంది. టాంజెంట్ అన్నా టచెస్ ద సర్కిల్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఒకసారి మన ప్రాబ్లమ్స్ లో ఏంటంటే టాంజెంట్ అంటేనే s1 = 0 అనాల్సిన పని లేదు. If a line touches the given circle, then the line is called a tangent. అలాగే if line L is a tangent to the circle అంటే దాని అర్థం L = 0 touches the circle అని. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రా. ఈ కాన్సెప్ట్ కూడా మనకి ఆల్ చాప్టర్స్ లో వస్తుంది. ఆల్రెడీ మనం పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో నేర్చుకున్నాము. Now we are going to discuss the position of a line with respect to the circle. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రా ఇది. సో అప్పుడు మరి పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ మరి ఎలా చెప్పాం మనం? ఎవరైనా ఒకళ్ళు చెప్పండి, గుర్తు చేయండి ఒకసారి. S11. ఎస్, s11 greater than 0 అయితే పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. s11 is equal to 0 అయితే పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్. s11 less than 0 అయితే పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్. అది ఫైనల్ గా మనం తీసుకొచ్చింది. దానికన్నా ముందు మీరు మొన్న ఒకసారి చెప్పారు సిపి <r, సిపి <r, సిపి = r అని. సో అది అంటే ఆ ప్రొసీజర్ లో చేయటం టైం ఎక్కువ తీసుకుంటుందని దాన్ని మాడిఫై చేసి మనం ఒక ఫార్ములా తీసుకొచ్చాం. s11 కి కన్వర్ట్ చేసాం దాన్ని. రైట్. ఇప్పుడు అదే విధంగా ఒక లైన్ సర్కిల్ ఎలా ఉండొచ్చు, లైన్ అండ్ సర్కిల్ ఎలా ఉండొచ్చు అంటే ముందు డయాగ్రామ్స్ చూడండి ఒకసారి.
డయాగ్రామ్స్ గమనించండి ఒకసారి 3 డయాగ్రామ్స్ ని. అంటే లైన్ సర్కిల్ ఇలా, అంటే లైన్ అవుట్ సైడ్ ద సర్కిల్ వెళ్ళిపోవచ్చురా మనకి. దాని నుంచి ఆ లైన్ అలా ముందుకు వచ్చేసి టచ్ చేయొచ్చు సర్కిల్ ని, లేదా లైన్ కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఏ లైన్ సర్కిల్ మనం తీసుకున్న ఈ 3 పొజిషన్స్ లో ఏదో ఒక పొజిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. ఒక సర్కిల్, ఆ సర్కిల్ ఉన్నటువంటి ప్లేన్ లో ఏదైనా ఒక లైన్ నువ్వు డిస్క్రైబ్ చేయగలిగినప్పుడు ఖచ్చితంగా ఈ 3 పొజిషన్స్ లో ఏదో ఒక పొజిషన్ ఉంటుంది మనకి. మరి ఇప్పుడు దానిని మనం డయాగ్రామ్ వేయటం కుదరదు కాబట్టి మనకి ప్రతిసారి, సో వితౌట్ డయాగ్రామ్ మనం పొజిషన్ చెప్పాలి. దానికి ప్రొసీజర్ ఏంటి గమనించండి ఒకసారి. ముందు డయాగ్రామ్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు సర్కిల్ ఇస్తారు కాబట్టి దెన్ వీ కెన్ ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఫర్ ద గివెన్ సర్కిల్. జాగ్రత్త మైండ్ లో పెట్టుకుంటారా, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ ప్రొసీజర్ ని ఈ ఒక్క చాప్టర్ లోనే చేస్తాం ఇలా స్పెషల్ గా. సర్కిల్స్ కి స్పెషల్ ప్రొసీజర్ ఇది. మళ్ళీ మిగతా చాప్టర్స్ లో పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో కూడా పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద కర్వ్ ఉంటుంది, పొజిషన్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు కర్వ్ ఉంటుంది. అక్కడ కూడా ప్రతి చాప్టర్ లో అక్కడ ప్రొసీజర్లు మారిపోతాయి. ఇక్కడ మాత్రం ఇది స్పెషల్ ప్రొసీజర్, ఈజీ ప్రొసీజర్. సో వెన్ సర్కిల్ ఈస్ గివెన్ వీ కెన్ ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్. నౌ ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్, లెట్ ఇట్ బి సమ్ d అనుకోండి. సో d is equal to perpendicular distance from center to the line అనుకోండి. What is the formula to find the perpendicular distance from a point x1 y1 to the line ax plus by plus c equal to 0? What is the perpendicular distance formula? మర్చిపోయారు. సో ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ తీసుకు ముందు స్ట్రైట్ లైన్స్ ఫార్ములా చదువుతారు. Modulus of x1 plus by1 plus c by root of a square plus b plus b square. సో అది ఫార్ములా మనకి. ఆ ఫార్ములా ప్రకారం ఈజీగా మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో అంటే లైన్ అవుట్ సైడ్ ద సర్కిల్ ఉన్నప్పుడు, సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ డి? అంటే డి వాల్యూ ఎక్కువగా ఉంటుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆర్ లెస్ దాన్ డి అయినట్లయితే దేర్ ఫోర్ ద లైన్ నెయిదర్ ఇంటర్సెక్ట్ నార్ టచెస్ ద సర్కిల్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఆర్ వాల్యూ డి వాల్యూ కనుక్కోగానే ఏది ఎక్కువ ఉందో చూసుకుని దాని నుంచి డయాగ్రామ్ మీరు ఐడియా మైండ్ లోకి వచ్చేసేయాలి. డి ఎక్కువగా ఉంటే, రేడియస్ కన్నా డి డిస్టెన్స్ ఎక్కువగా ఉందంటే లైన్ అవుట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది మనకి. అలాగే దగ్గరకు వచ్చేసింది అనుకోండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అయితే ఆర్ రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు ఈక్వల్ గా ఉన్నట్లయితే దేర్ ఫర్ ద లైన్ టచెస్ ద గివెన్ సర్కిల్ అవుతుంది. ఎప్పుడైతే లైన్ టచ్ అవుతుందో ఇమీడియట్లీ వీ కెన్ సే దట్ ద లైన్ ఈజ్ టాంజెంట్ టు ద సర్కిల్. అలాగే ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ లో ఐపీలో ప్రాబ్లమ్స్ ఇస్తారు, షో దట్ ద లైన్ టచెస్ ద సర్కిల్ అని చెప్పేసి అంటారు. షో దట్ ద లైన్ టచెస్ ద సర్కిల్, ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని మనకి 4 మార్క్స్ ప్రాబ్లం ఇస్తారు. మరి ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ఉంది, దీన్ని బట్టి ఇక్కడే మనం కంక్లూజన్కి వచ్చేసేయాలి. సో ఎప్పుడైతే ఒక లైన్ టచ్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నారో, సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. After that, find the perpendicular distance from center to the given line. If both r and d are equal, then we say that the given line is a tangent to the given circle. Now point of contact కనుక్కోవాలి. మరి డయాగ్రామ్ ని చూసి సపోజ్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి అనుకుంటే, నేను ఇక్కడ రాయలేరా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని కనుక నేను ఏ ఉంది ఇక్కడ ఏ అనుకుంటే, అప్పుడు ఏ అనేది విత్ రెస్పెక్ట్ టు ద లైన్ సెంటర్ సి కి ఏమవుతుంది? ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. మొన్న కూడా డిస్కస్ చేసాము, గుర్తుందా నీకు? మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ దగ్గర డిస్కస్ చేసాము ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. సో ఇప్పుడు కార్డ్ ఇక్కడ అదే, ఈ ఎం అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అవుతుంది. ఈ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోవడానికి కూడా అగైన్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్.
చూసుకోండి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా మళ్ళీ మీరు ఎవరికైనా గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ తీసి ఫార్ములా బై హార్ట్ చేయండి. అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0కి x1 కామా y1 నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ హెచ్ కామా కే అయితే ఫార్ములా హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా. సో ఇప్పుడు మీకు ఒక లైన్ టాంజెంట్ అవుతుందని ప్రూవ్ చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమంటారు. సింపుల్ ప్రాసెస్, మీకు బాగా ఫెమిలియర్గా ఉండే ప్రాసెస్ ఏంటంటే ముందు ఆర్ ఈక్వల్ టు డి ప్రూవ్ చేస్తారు, అది సెకండ్ ఇయర్ లోది. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్ కనుక్కోవడం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్. చేసుకుంటే మనకి 4 మార్క్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఎప్పుడైతే లైన్ టచింగ్ అలాగే నైదర్ ఇంటర్సెక్ట్ నార్ టచ్ అయినట్లయితే అప్పుడు లైన్ cuts the given circle at 2 distinct points అవుతుంది. ఎప్పుడైతే లైన్ సర్కిల్ ని కట్ చేస్తుందో మరి అలా కట్ చేయాలంటే అది ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందంటే చూడండి, ఈ సిఎం అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది, ఆ సిఏ అనేది రేడియస్ అవుతుంది. అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కన్నా రేడియస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఆర్ గ్రేటర్ దాన్ డి, ఆర్ ఎక్కువ డి తక్కువ అంటే లైన్ కట్ చేసుకుంటూ మనం అంటే ఈ మెయిన్ డయాగ్రామ్స్ అయితే మీరు మైండ్ లో పెట్టుకోవాలి. 6 డీలు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి వాల్యూస్ ని బట్టి డయాగ్రామ్ we can write a conclusion. దివ్యశ్రీ సౌండ్ వస్తుంది కొంచెం. ఓకే, సో దీంట్లో మనకి 6 డీలు కనుక్కోవటమే మెయిన్ ఇంపార్టెంట్. వచ్చిన డేటాని బట్టి మీరు సర్కిల్ లైన్ డయాగ్రామ్ వేసుకొని రఫ్ గా అప్పుడు దాని నుంచి కంక్లూజన్ రాయాలి. టాంజెంట్ అవుతుందా, ఇంటర్సెక్ట్ అవుతుందా, లేకపోతే నైదర్ ఇంటర్సెక్ట్ నార్ టచ్ అవుతుందా. ఈ మూడిట్లో ఒక పొజిషన్ ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి సర్కిల్ లైన్ కి ఈ మూడిట్లో ఏదో ఒక కండిషనే సాటిస్ఫై అవుతుంది, 2 కండిషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సాటిస్ఫై కావు ఎట్ ఏ టైం. అది సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎప్పుడైతే ఒక లైన్ సర్కిల్ టచ్ చేసిందో ఇమీడియట్లీ వీ కెన్ ఫైండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బై యూజింగ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా. అలాగే ఒక లైన్ సర్కిల్ ని కట్ చేస్తే లెట్ ఇట్ బి ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఏబి అనుకుంటేరా మనం, సరే సపోజ్ పీక్యూ అనుకున్నాం అనుకోండి, అక్కడ ఆ పీక్యూ లెంత్ ఏమంటామంటే మనం లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటాము. ఆ లెంత్ ఆఫ్ ద కార్డ్ అందరికీ బాగా ఫెమిలియర్ గా ఉండేటువంటి వర్డే, కానీ మనకి ఎగ్జామినేషన్ లో దాన్ని వేరే విధంగా ఆబ్జెక్టివ్ లో అయితే వేరే విధంగా అడుగుతాడు. ఇఫ్ ఎ లైన్ లేదా లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ద లైన్ ఎల్ ఈక్వల్ టు 0 అంటాడు. లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద లైన్ ఆన్ ద లైన్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ద లైన్ ఎల్ ఈక్వల్ టు 0 అంటారు. చాలా మంది ఇదేంటి లైన్ సర్కిల్ బై లైన్ మీద ఫామ్ చేయటం ఏంటి అనేది కొంతమందికి డౌట్ గా ఉంటుంది. అంటే ఈ లెంత్ ఆఫ్ ద కార్డు డైరెక్ట్ గా అడిగితే అందరూ బాగా చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు అదే మీనింగ్ వచ్చేటట్లుగా సెంటెన్స్లు మార్చుతారు ఆబ్జెక్టివ్ లో పర్టికులర్ గా. రైట్, అంటే ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ పీక్యూ అనుకున్నట్లయితే ఆ పీక్యూ లెంత్ నే మనం లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటాము. సో దానికి కూడా మనకు ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా డెరివేషన్ కూడా చేసాము. సరే బిఫోర్ దట్ ఒకసారి మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ అంతా మనకి బ్రీఫ్ గా మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేద్దాము. Let L equal to 0 be a line and S is equal to 0 be a circle with the center C and a radius R. If D is the perpendicular distance from the center C to the line L equal to 0. So ఇందులో ఫార్ములాలో మెయిన్ గా R D అంటే ఏంటో క్లారిటీ ఉండాలి మీకు. రైట్, దెన్ ఫస్ట్ పాయింట్ L equal to 0 intersects S is equal to 0 if and only if R greater than D. అలా ఉంటుంది డయాగ్రామ్. Second one, L equal to 0 touches S is equal to 0 if and only if R is equal to D. Next, L equal to 0 neither touches nor intersect, then R less than D అవుతుంది. సో R less than D అంటే డయాగ్రామ్ అలా ఉంటుంది. సో ఇలా మీరు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది పర్ఫెక్ట్ గా మైండ్ లో పెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనకి ఈ లెంత్ ఆఫ్ ద కార్డ్ కి ఫార్ములా ఎలా వస్తుందో అనేది ఒకసారి మనం డిరైవ్ చేసుకుందాం ఒకసారి జాగ్రత్త, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది కూడా. లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఎప్పుడైతే ఒక లైన్ సర్కిల్ ని కట్ చేస్తుందో దేర్ఫోర్ ఆ కటింగ్ లెంత్ లెంత్ ఆఫ్ ద కార్డ్. చూడండి, ఇఫ్ ఎ లైన్ L equal to 0 touches the circle S is equal to 0 at a point P,
then P is the foot of the perpendicular from center to the line L is equal to 0. Next, if a line L equal to 0 cuts the circle S is equal to 0 at A and B, then AB is called the length of the chord, and length of the chord is equal to 2 into root of R square minus D square. What is R? Radius of the circle. అలాగే D అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్. అది మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు దీని ప్రూఫ్ జస్ట్ 2 స్టెప్స్ రా ప్రూఫ్. ఒక్కసారి అందరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఇది లైన్ L ఈక్వల్ టు 0, సర్కిల్ ని A అండ్ B దగ్గర ఇంటర్సెక్ట్ చేసినట్లయితే ఇప్పుడు నేను సెంటర్ నుంచి ఈ కార్డ్ కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గరే మీట్ అవుతుంది. అది మనం ఆల్రెడీ మన ఫస్ట్ ఎక్సర్సైజ్ లో చెప్పుకున్నాం. ఎందుకు మీట్ అవుతుంది అంటే అప్పుడు ACB అనేది మనకి ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ ఆల్టిట్యూడ్ మీడియన్ రెండు కోయిన్సైడ్ అయిపోతాయి ఐసోస్సెలస్ ట్రయాంగిల్. సో కాబట్టి అప్పుడు M is the మిడ్ పాయింట్ ఆఫ్ AB. అలాగే C నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ D అని ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకుంటున్నాము. R అనేది రేడియస్. అంటే ఇప్పుడు ఈ AMC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందిరా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో నీకు హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ లెంత్ తెలుసు. ఇప్పుడు AM డిస్టెన్స్ కావాలి అంటే AM కావాలి అంటే ఇప్పుడు రూట్ ఆఫ్ R స్క్వేర్ మైనస్ D స్క్వేర్ వస్తుంది. సో AM వాల్యూ రూట్ ఆఫ్ R స్క్వేర్ మైనస్ D స్క్వేర్. AM వాల్యూ రూట్ ఆఫ్ R స్క్వేర్ మైనస్ D స్క్వేర్. మరి మనకు కావాల్సింది AB వాల్యూ. అంటే M అనేది మిడ్ పాయింట్, AM తెలుసు. అప్పుడు AB వాల్యూ ఏమవుతుందంటే డబల్ అవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ AM అవుతుంది. సో దేర్ ఫోర్ దట్ ఈస్ 2 టైమ్స్ ఆఫ్ రూట్ ఆఫ్ R స్క్వేర్ మైనస్ D స్క్వేర్ వస్తుంది. సో ఎప్పుడు ఫార్ములా ఇది? లెంత్ ఆఫ్ ద కార్డ్ కి ఫార్ములా. చాప్టర్ ఏదైనా సరే అంటే చాప్టర్ అంటే సర్కిల్స్ లో లెంత్ ఆఫ్ ద కార్డ్ కి ఫార్ములా. మిగతా చాప్టర్స్ లో మనం ఇంత ఈజీగా వేయలేము లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే. యాక్చువల్ ప్రొసీజర్ ఏంటి లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే? ఈ సర్కిల్ ని లైన్ ని సాల్వ్ చేయాలిరా. సాల్వ్ చేసి ఏబీలు 2 పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 పాయింట్స్ వచ్చిన తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కుంటే వచ్చేదే లెంత్ ఆఫ్ ద కార్డ్. సో అది మిగతా చాప్టర్స్ లో కంపల్సరీగా అదే ప్రొసీజర్ చేయాలి, ఇప్పుడు చెప్పిన ప్రొసీజరే. కానీ సర్కిల్స్ లో స్పెషల్ ఇది. ఇలా 2 ఇంటూ రూట్ ఆఫ్ R స్క్వేర్ మైనస్ D స్క్వేర్ వేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది మనకి. అదే సర్కిల్లో లైన్ ని సర్కిల్ ని సాల్వ్ చేయాలనుకోండి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎక్కువగా ఉంటాయిరా మనకి. అందుకని మనం వేరే ప్రొసీజర్ లో ఇట్లా ఫాలో అవుతాం. సో బాగా గుర్తుపెట్టుకోండి మైండ్ లో, లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే 2 ఇంటూ రూట్ ఆఫ్ R స్క్వేర్ మైనస్ D స్క్వేర్. రైట్. నెక్స్ట్ నార్మల్ రా. నార్మల్ అంటే ఏంటి? టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది. టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది నార్మల్. మరొకసారి డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది నార్మల్ కాబట్టి సో ఇక్కడ ఇది టాంజెంట్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఇది. అంటే అప్పుడు నార్మల్ ఎప్పుడు ఎక్కడి నుంచి పాస్ అవుతుందిరా? నార్మల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎస్. సో ఈ పాయింట్ కూడా మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. అంటే అప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ అని ఎవరైనా మాట్లాడితే అంటే ఈ పాయింట్ ఇస్తున్నట్లు సర్కిల్ ఇచ్చినప్పుడు సెంటర్ కూడా తెలుస్తుంది మనకి. అప్పుడు మళ్ళీ మనం టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కొని నార్మల్ ఈక్వేషన్ కనుక్కోవాల్సిన పని లేదు. ఆ లైన్ జాయినింగ్ సిపి ఏదైతే అవుతుందో అదే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అవుతుంది. నార్మల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్. నార్మల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అని కూడా పిలవచ్చు దాన్ని మనం. అందుకనే మనకి 2 నార్మల్స్ ఆఫ్ సర్కిల్ అని మాట్లాడగానే అవి డయామీటర్స్ అయిపోతాయి. నార్మల్స్ ఆఫ్ సర్కిల్ అంటే డయామీటర్స్. అది డయామీటర్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మళ్ళీ సెంటర్ అయిపోతుంది ఇలా. సో కాబట్టి నార్మల్ అంటే సింపుల్ రా, జస్ట్ స్లోప్ ఆఫ్ సిపి కనుక్కోండి, అప్పుడు ఈక్వల్ లేదా డైరెక్ట్ గా ఈక్వేషన్ ఆఫ్ సిపి కనుక్కుంటే సరిపోతుంది. అదే మనకి నార్మల్ ఈక్వేషన్ అవుతుంది. చూడండి ఒకసారి. Let S is equal to 0 be a circle and P be a point on the circle S equal to 0. The line passing through P and perpendicular to the tangent of S equal to 0 at P is called the normal to the circle S equal to 0 at P. The normal at any point on the circle passes through the center of the circle.
the equation of normal to the circle is equal to 0 at px1 y1 is equal to simply equation of Cp అని. Equation of Cp nothing but normal at a point p to the circle అని. సో మరి ఇప్పుడు 2 పాయింట్ ఫామ్ వేసుకుంటే అంటే y minus y1 is equal to y2 minus x1 అది. దాన్ని సింప్లిఫై చేస్తే అంటే y minus y1 ఇంటూ x1 ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు, ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ దాన్ని దాని ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవద్దు. టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ అంటే s1 ఈక్వల్ 0, అదొకటి గుర్తుపెట్టుకోండి. నార్మల్ అంటే పాయింట్ ఇస్తారు, సెంటర్ మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ కనుక్కుంటే వచ్చేదే మనకి నార్మల్ ఈక్వేషన్. దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. అంటే ఇక్కడ నార్మల్ ఈక్వేషన్ ని బై హార్ట్ చేయాల్సిన పని లేదు, ప్రొసీజరే తెలుసు మనకి డైరెక్ట్ గా. ఓన్లీ ఇప్పటి వరకు మనం టాంజెంట్ ఈక్వేషన్ s1 ఈక్వల్ టు 0 అనేది ఒక్కటి బై హార్ట్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. దీంట్లో ఈ థియరం ని మీరు చేయాల్సి ఉంటుంది. నేను ఇంకొక థియరం చేస్తాను, ఎందుకంటే అదే మనకి బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ థియరం సేమ్ ఇదే థియరము, కాకపోతే లైన్ ఇక్కడ ఇది lx ప్లస్ my ప్లస్ n అని ఇచ్చాడు, అక్కడ లైన్ ఏమో y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ c అని ఉంటుంది, అంతే తేడా. వెరీ వెరీ ఇంపార్టెంట్ రా థియరము. సో ఇదే థియరము, ఇదే స్టేట్మెంట్ ప్రతి చాప్టర్ లోనూ వస్తుంది, 4 చాప్టర్స్ లోనూ వస్తుంది. The condition that the line are for the straight line y equal to mx plus c to be a tangent or to touch the circle x square plus y square equal to a square. అదే to touch the parabola y square equal to 4ax అంటాడు. To touch the ellipse x square by a square plus y square by b square equal to 1. To touch the hyperbola x square by a square minus y square by b square equal to 1. సో ఇలా ప్రతి చాప్టర్ లోనూ, ఇందులో అంటే ఇక్కడ సర్కిల్స్ లో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ థియరము పారాబోలా ఎలిప్స్ హైపర్బోలా 3 చాప్టర్స్ లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ థియరం. మనకి చాప్టర్ ఏదైనా ప్రొసీజర్ అదే, ఇక్కడ ఏ ప్రొసీజర్ చేస్తున్నామో పారాబోలా ఎలిప్స్ హైపర్బోలాలో కూడా అదే ప్రొసీజర్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం ప్రొసీజర్ బాగా పర్ఫెక్ట్ గా మైండ్ లో పెట్టుకోండి. అప్పుడు అక్కడ చాప్టర్స్ ఇప్పుడు మీరు డైరెక్ట్ గా చాప్టర్స్ ఓపెన్ చేసి చూసేసుకోవచ్చు, డైరెక్ట్ గా మీరు చేయొచ్చు డైరెక్ట్ గా టాంజెంట్ కండిషన్స్. రైట్, ఎలా చేస్తున్నాం ఒకసారి జాగ్రత్తగా గమనించండి అందరూ. సో ఈ లైన్ సర్కిల్ ని టచ్ చేస్తే ఈ కండిషన్ ప్రూవ్ చేసి ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటున్నాడు. ఇప్పుడు మనం స్పెషల్ గా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రొసీజర్. ఒక లైన్ టాంజెంట్ అయితే r ఈక్వల్ టు d, అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సెంటర్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేసేయచ్చు. కానీ మనకి అంటే అన్ని చాప్టర్స్ లో ఒకే ప్రొసీజర్ చేసుకుందాము అనుకుంటున్నాం. అదే మిగతా చాప్టర్స్ లో అలా r ఈక్వల్ టు d అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ రాదు. అందుకని మనం మళ్ళీ చాప్టర్ ఒక ప్రొసీజర్ ఎందుకు లేని ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ మిగతా 3 చాప్టర్స్ లో ఎలా చేస్తామో ప్రొసీజర్ ఇక్కడ కూడా అదే ప్రొసీజర్ చేస్తున్నాం, అది మైండ్ లో పెట్టుకోండి. బట్ అనదర్ ప్రొసీజర్ మీ దగ్గర ఉంది. సర్కిల్ లైన్ ని టచ్ చేస్తే ఆర్ లైన్ సర్కిల్ టచ్ చేస్తే r ఈక్వల్ టు d కండిషన్ సింప్లిఫై చేసుకుంటే ఇది వచ్చేస్తుంది డైరెక్ట్ గా c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్. కావాలంటే మీరు రఫ్ గా చేసి చూసుకోండి. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ 0,0 రా, 0,0 నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ వేయండి, అప్పుడు నీకు ఇదే వస్తుంది మైనస్ a స్క్వేర్ m బై c a స్క్వేర్ బై c నే వస్తుంది. బట్ ప్రొసీజర్ ఇక్కడ మనం వేరే ప్రొసీజర్ ఇస్తున్నాం, ఎందుకంటే అన్ని చాప్టర్స్ లో ఒకే ప్రొసీజర్ చేస్తే మీకు బాగా ఫెమిలియర్ గా ఉంటుంది ప్రాబ్లం అని. రైట్, సో ఈ లైన్ సర్కిల్ ని టచ్ చేస్తే కండిషన్ ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఈ లైన్ ఈ సర్కిల్ ని x1, y1 అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుందని అజ్యూమ్ చేసుకున్నాం. Therefore, this line becomes tangent to the circle at x1, y1 అవుతుంది. అదే రాసాను చూడు, let p x1, y1 be the point of contact. So given line is y equal to mx plus c అంటే mx minus y plus c is equal to 0. నెక్స్ట్ మరి యాక్చువల్ గా అంటే ఈ లైన్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ x1, y1 అనుకుంటే x1, y1 lies on the circle and the line also. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి అప్పుడు మరి యాక్చువల్ గా x1, y1 దగ్గర టాంజెంట్ అంటే ఇప్పుడు mx minus y plus c equal to 0 is called tangent to the circle at px1, y1.
but actually equation of tangent at px1y1 is s1 equal to 0. s1 is equal to 0. మరి ఈ ఈక్వేషన్ కి s1 అంటే xx1 plus yy1 minus a square equal to 0. ఇది యాక్చువల్ టాంజెంట్ x1 y1 దగ్గర, బట్ వీఆర్ అస్యూమింగ్ mx minus y plus e is a tangent to the circle x1 y1. దట్ మీన్స్ 1 and 2 represents సేమ్ లైన్ అయిపోతాయి, ఎందుకంటే రెండు కూడా x1 y1 దగ్గర టాంజెంట్సే కాబట్టి. సో 1 and 2 represents సేమ్ లైన్. మరి ఎప్పుడైతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్, టూ లైన్స్ a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0 represents సేమ్ లైన్ అయితే కండిషన్ చెప్పగలరా ఎవరైనా? a1 by a2 equal a1 by a2 equal to c1 by c. c1 by c2. First year concept. Two lines represents identical line. Represents same line means two lines identical అని. Two lines identical అయితే a1 by a2 equal to b1 by b2 equal to c1 by c2. అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ x1 ఉంది, x1 by m. Comparing two lines, x1 by m is equal to, అలాగే ఇందులో y కోఎఫిషియంట్ y1 ఉంది, ఇందులో y కోఎఫిషియంట్ -1 ఉంది, y1 by -1 is equal to minus a square by c. జాగ్రత్త చూసుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక లైన్ లో అన్ని న్యూమరేటర్ లో వేయండి, రెండో లైన్ లో అన్ని డినామినేటర్ లో, మీ ఇష్టం ఎలా వేసినా పర్వాలేదు. m by x1 -1 by y1 c by minus a square వేసినా నష్టం లేదు. ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటి అంటే x1, y1 కావాలి. సో ఇప్పుడు ఈ x1 by m ని ఈ కాన్స్టెంట్ కి ఈక్వల్ చేయండి, y1 by -1 ని కాన్స్టెంట్ కి ఈక్వల్ చేయండి. చేస్తే అప్పుడు x1 వాల్యూ అంటే m ని ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే -a² m by c వస్తుంది x1 వాల్యూ. అలాగే y1 వాల్యూ ప్లస్ a² by అంటే వాడు అడిగిన పాయింట్ వచ్చేస్తాం మనకి. సో అప్పుడు x1, y1 వాల్యూ అలా వచ్చింది, -a² m by c, y1 వాల్యూ a² by c. Therefore point of contact p is equal to -a² m by c, a² by c. కానీ మనకి ఆ కండిషన్ కూడా ప్రూవ్ చేయమంటున్నాడు కదా. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లైస్ ఆన్ బోత్ సర్కిల్ అండ్ లైన్, రెండింటి మీద ఉంటుంది మనకి. అంటే ఈ పాయింట్ తీసుకెళ్లి మనం ఆ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. బట్ పి లైస్ ఆన్ y ఈక్వల్ mx ప్లస్ సి. అన్ని చాప్టర్స్ లోనే ఇలాగే చేస్తాం, పాయింట్ తీసుకెళ్లి లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సర్కిల్లో కూడా ఉంటుంది, సర్కిల్లో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలంటే మనకి లెంత్ పెరుగుతుంది, అందుకని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు y వాల్యూ a² by c, అలాగే m ఇంటూ x వాల్యూ దట్ ఈస్ -a² m by c. అంటే పాయింట్ లైస్ అంది కాబట్టి దీని అర్థం y1 ఈక్వల్ టు mx1 ప్లస్ c వస్తుందిరా, లేదా పాయింట్ డైరెక్ట్ గా లైన్ లో సబ్స్టిట్యూట్ చేయండి, అలాగైనా అనుకోవచ్చు. అప్పుడు ఎల్సిఎం తీసుకోండి, ఎల్సిఎం తీసుకుంటే ఇది -a² m² ప్లస్ c² వస్తుంది, -a² m² ప్లస్ c², c క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు a² is equal to, అదే ఇందులో మనకి -a² m² లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు a² కామన్ తీస్తే 1 ప్లస్ m² మిగులుతుంది. ఈ c² ఇక్కడ అలాగే ఉంటుంది. సో c² is equal to a² into 1 ప్లస్ m². ఇప్పుడు దీని నుంచి c వాల్యూ ఏం రాయొచ్చు చెప్పండి ఎవరైనా? c² వాల్యూ అది. దెన్ వాట్ అబౌట్ c? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ a ఇంటూ √1 ప్లస్ m². ఇప్పుడు మనం నెక్స్ట్ రాయబోయేటువంటి ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇదే కాన్సెప్ట్ ప్రతి చాప్టర్ లోనూ రాస్తాం మనం. అంటే ఇప్పుడు c వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ a ఇంటూ √1 ప్లస్ m². అంటే y ఈక్వల్ mx ప్లస్ c లో ఆ c ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం రా. ఇంక ఇప్పుడు చూడండి మనకి just the equation of tangent to the circle x² plus y² equal to a² in slope form is y is equal to mx plus or minus a into √1 plus m². సో జస్ట్ టాంజెంట్ యొక్క స్లోప్ తెలిస్తే చాలు, డైరెక్ట్ సర్కిల్ కి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాసుకోవచ్చు మనం. ఏ అనేది సర్కిల్లోని పాయింట్ వాల్యూని, m కేవలం m తెలిస్తే చాలు. సో x² plus y² ఇక్కడ a² అనే సర్కిల్ కి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ స్లోప్ ఫామ్ y ఈక్వల్ టు mx plus or minus a into √1 plus m².